జగమంత సంబరంలా రామనామ స్మరణతో మారుమోగుతున్న ఊరువాడ అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా మన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా ఇలాంటి సంబరాలు అంగరంగ వైభోగంగా చేసుకుంటున్నారు. 5 ఏళ్ల సుదీర్ఘ నాటి నిరీక్షణ తర్వాత మన హిందువుల కళ నెరవేరే రోజు ఇది. ఇదే సమయం కోసంలో దేశంలో ప్రతి ఒక్క హిందువు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అయోధ్య భవ్యరామ మందిరంలో శ్రీరామ బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. అది చూద్దాం రండి. అందుకని ఆయమ్మని ఆహ్వానిద్దాం. సౌభాగ్యాల ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేయండి. రామనామ మందిరము తయారైపోయి స్వామివారిని దయచేసి మాట్లాడొద్దండమ్మా. ఎక్కడ హరినామ సంకీర్తన, ఎక్కడ రామనామ సంకీర్తన చేస్తారో అక్కడ యముని మొగం వాళ్ళంతా కూడా యముని మొగం చూడాల్సిన పని లేదండి. నేరుగా స్వామి పాదాల చెంతకు చేరిపోతారు. విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని జై శ్రీరామ్ నినాదాలతో మొదలుపోతుంది. ప్రతి ఇంటింట పండుగ జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయులందరూ, భారతదేశం మొత్తం అంతా జై శ్రీరామ్ నినాదంతో ఈ రోజు మారుమోగిపోతుంది. దీనికి హిందువులందరూ కూడా చాలా గర్వపడాల్సింది ఈ రోజు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హిందూ తరపు నుంచి. జై శ్రీరామ్. మన హిందువులు ఎప్పటికీ ఎదురు చూస్తున్న రామధర్మం కోసం ఎదురు చూస్తున్నాము. 500 సంవత్సరాల నుండి నేటికి ఈ రోజు మన హిందూ ధర్మం ప్రకారం ఈ రోజు మన కోరిక నెరవేరింది. కాబట్టి ప్రపంచమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోతున్నది. నరేంద్ర మోడీ గారికి మరియు మన బీజేపీ అధ్యక్షులు మన హిందూ ధర్మాన్ని కాపాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.